హాయ్ అందరికీ నమస్తే. నేను మీ శివ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనం 20స్లో ఈ తప్పులు చేస్తే మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం అనే పాయింట్ నుంచి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో డెఫినెట్గా మనం ఒక లైఫ్ లెసన్ అయితే మనం ఈ వీడియోలో అయితే నేర్చుకుంటాం. సో డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఒక 5 పాయింట్స్లో మనం ఈ వీడియోని అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే డోంట్ ఫోకస్ ఆన్ గర్ల్స్. ఎస్, మీరు విన్నది నిజమే, ఇది మీకు కూడా తెలుసు, కానీ మీరు చేస్తున్నారు. మనం 20స్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ గర్ల్స్ మ్యాటర్ అనేది పక్కన పెట్టండి బ్రదర్. ఎందుకంటే ఆ మ్యాటర్ చుట్టే మన లైఫ్ని మన 20s అంతా ఖరాబ్ చేసుకుంటూ ఉంటాం. 100లో కంపల్సరీ ఒక 90% పీపుల్ చేసే మిస్టేకే ఇది. ఎందుకు అంటే నేను చెప్తా. ఫస్ట్ మనం ఒక అమ్మాయిని కనుక సరే లవ్ అనే పేరుతో మనం లవ్ చేసినట్టయితే మనం ట్రూగా ఉన్న వాళ్ళు ట్రూగా ఉండకపోవచ్చు, వాళ్ళు ట్రూగా ఉన్న మనం ట్రూగా ఉండకపోవచ్చు కొన్ని సినారియోస్లో. సరే మనం ట్రూగా ఉన్నాం, ఆ అమ్మాయి ట్రూగా లేదనుకున్నాం, అప్పుడు మనకు జరిగే నష్టాలు ఏంటి తెలుసా? మనం టైం వేస్ట్ చేస్తున్నట్టు, మనం అక్కడ అమ్మాయి మీద చాలా రకాలైన ఎమోషన్గా మనం టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు, ఆమె మీద హోప్స్ అనేది పెంచుకుంటున్నాం. సో అప్పుడు మనం ఆమె ఎప్పుడు రిప్లై ఇస్తుందా, ఆమె ఎక్కడికి రమ్మంటుందా, సో ఆమె ఏం చెప్తుందా, సో ఆమె రిప్లై ఇవ్వకపోయినా బాధే, రిప్లై ఇచ్చినా బాధే, ఆమె ఇచ్చి ఇవ్వకపోయినా మనం ఒక అయోమయంలో ఉండిపోతాం. సో ఆమె 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 అనుకుంటా మనం మొత్తం ఆమె చుట్టూనే మన లైఫ్ని మన 20స్ని ఖరాబ్ చేసుకోకుండా మీరు మీ లైఫ్ మీద ఫోకస్ చేయండి. ఎప్పుడైతే మీరు మీ లైఫ్ మీద ఫోకస్ చేస్తారో కంపల్సరీ అందరు అంటారు కదా, మనం లైఫ్ మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్న వాళ్ళు మన లైఫ్కి వస్తారని. డెఫినెట్గా జరుగుతుంది. మీ వాల్యుబుల్ టైంని ఇంకొకరికి ఇచ్చి మీ లైఫ్ని ఖరాబ్ చేసుకోకండి. ఆ పిల్ల నాదేరా, అది నాదేరా, ఇది నాదేరా అని తిరిగినావు అనుకో, కంపల్సరీ ఆమె ఇంకొకడు నావోడే అని వెళ్ళిపోతుంది. చాలా వరకు జరిగే ఇప్పుడున్న జనరేషన్లో ఫేక్ లవ్ స్టోరీసే ఎక్కువ ఉన్నాయి. మీరు ఎవరి దాంట్లోనైనా చూసుకోండి. ఒక్కరితోనే ఉండుకుంటా నలుగురితో చాటింగ్ చేసి, నలుగురితో షాపింగ్స్కి వెళ్ళి, నలుగురితో డేటింగ్ చేసే కాలం ఇది. సో నువ్వు నిర్ణయించుకో ఈ పాయింట్తో మీ టైం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసిందంటే డోంట్ వేస్ట్ యువర్ మనీ. మీరు మీ పైసల్ని మీ 20స్లో వేస్ట్ చేసుకోకండి. ఎందుకు అంటే మీరు అప్పుడప్పుడే సంపాదించుకున్న టైం, అంటే అప్పుడే కాలేజ్ అయిపోయి అప్పుడే జాబ్స్ కోసం వెతికి అప్పుడే కొంచెం ఏదో ఒకటి స్కిల్స్ డెవలప్ చేసుకుందాం అనుకుంటారు. మంచిగా లైఫ్ కెరియర్ స్టార్ట్ పెట్టాల్సిన టైంలో మీ పేరెంట్స్ డబ్బులో, లేకపోతే మీ బ్రదర్స్ డబ్బులో, లేకపోతే మీ ఫ్రెండ్స్ డబ్బులో, లేకపోతే నువ్వు స్లైస్ అని ఇంపాకెట్ అని అల్లీలా తీసుకుంటా, అప్పులు అవన్నీ తీసుకుంటా నీకు విచ్చలవిడిగా నువ్వు ఖర్చు పెట్టుకున్నావు అనుకో, ఒకనొక టైంలో పెద్ద ఇంపాక్ట్ అనేది పడుతుంది. దాని నుంచి నువ్వు తేలుకోలేవు. ఆ ఫ్రస్ట్రేషన్లో నువ్వేం చేయలేక ఇప్పుడే ఇన్స్టెంట్గా డబ్బులు వస్తాయి అనేది ఉంటుంది చూడు, అంటే ఇప్పుడు బెట్టింగ్ ఆడితే ఇంత పెడితే ఇంత వస్తాయి, దానికి అడక్ట్ అయిపోతున్నావు. ఎందుకంటే ఇవన్నీ తేరవాలంటే నీకు ఏదో ఒకటి బంచ్ అమౌంట్ ఒకటేసారి రావాలి, కాబట్టి నువ్వు దానికి అడక్ట్ అయిపోతావు. సో అలాంటి ఒక ట్రాప్లో నువ్వు పడకుండా నీ మనీని అయితే నువ్వు వేస్ట్ చేసుకోకుండా దాన్ని పొదుపు చేసుకో. లేకపోతే నువ్వు అప్పుడే మొదలు పెడుతున్నావు కాబట్టి నీకు కంపల్సరీ నీకు ఒక స్కిల్ అనేది అలవాటు చేసుకో. ఎందుకంటే ఎప్పుడు ఇంకొకరి మీద ఎందుకు డిపెండ్ అవుతున్నావు? నీకు అప్పటికే 20 సంవత్సరాలు వచ్చాయి, నువ్వేం చిన్నని కాదు, అప్పుడే నువ్వు పెద్దను కూడా కాదు, నీకు నువ్వు అసలు సొంతగా సంపాదించుకునే స్టేజ్కి నువ్వు వస్తున్నావు. సో నీ పేరెంట్స్కి నువ్వు ఒక భరోసా ఇవ్వాలి, లేకపోతే నీ ఫ్రెండ్స్కి నువ్వు ఏదైనా ఒక నిరూపించుకోవాలని చెప్పేటంటే నీకంటూ ఒక స్కిల్ నేర్చుకో. అది మనీ మేకింగ్ స్కిల్ అయి ఉండాలి. ఏదో ఒకటి నేర్చుకున్నామా, మళ్ళీ తర్వాత నెల తర్వాత అది ఓకే ఈ స్కిల్ వచ్చాను, తర్వాత మళ్ళీ ఇంకొకటి నేర్చుకొని తర్వాత ఈ స్కిల్ కూడా బాగొచ్చు, దీని డిమాండ్ తగ్గిపోయిందని ఇంకొక స్కిల్ నేర్చుకొని, ఇట్లా ఎన్ని స్కిల్ నేర్చుకుంటున్నావు? ఇట్లా స్కిల్స్ అన్ని నేర్చుకుంటా పోయి ఏం చేస్తావు? ఏం చేయలేవు కదా. సో నీకు ఏదైతే ఉపయోగపడుతుందో, నీకు ఏదైతే మనీని సంపాదించి పెడుతుందో దాని మించలే నువ్వు ఫోకస్ చేయి. దానికోసమే నువ్వు ప్రతి క్షణం కష్టపడు. నీకు ఇప్పుడు కొంతమంది అంటారు, ఇప్పుడు భయ్యా మాకు స్కిల్స్ నేర్చుకోవడానికి డబ్బులు లేవు, ఇవిలే అంటారు. ఇప్పుడు డబ్బులే అవసరం లేదు భయ్యా. నువ్వు నేర్చుకోవాలంటే యూట్యూబ్లో చాలా కంటెంట్ ఉంటుంది. నువ్వు సెర్చ్ చేసి నువ్వు ఫోకస్ చేసినావంటే నీకు కంటెంట్ ఆటోమేటిక్గా దొరుకుతుంది. నీకు ఒక వే అనేది కూడా ఒకటి దొరుకుతుంది. సో కంపల్సరీ నువ్వు ఆ స్కిల్ నేర్చుకొని మనీని వేస్ట్ చేయకుండా మనీని ఎర్న్ చేయి. సో అప్పుడు నీ 20స్కి నువ్వు వాల్యూ ఇచ్చినోడు అవుతావు, అండ్ నీ లైఫ్కి నువ్వు ఒక వాల్యూ ఇచ్చినోని అవుతావు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి డోంట్ ఫోకస్ ఆన్ అదర్స్. నువ్వు నీ జీవితాన్ని ఫోకస్ చేయ తప్ప వేరేటోళ్ళ జీవితాన్ని అండ్ వేరేటోళ్ళని ఎప్పటికీ ఫోకస్ చెయ్యకు.
ఎందుకంటే నీ 20స్లో నువ్వు అప్పుడే అట్రాక్ట్ అవుతూ ఉంటావు అండ్ అప్పుడే ఇంకొకరి గురించి ఆలోచిస్తూ ఉంటావు అండ్ అప్పుడే నీకు కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ అనేది హైగా ఉంటుంది. సో నీ మైండ్ నీ చేతిలో ఉండదు కాబట్టి నువ్వు ఎప్పుడు ఎవరి గురించి ఆలోచించకు. సమాజంలో అది నీ పేరెంట్స్ అయితే ఓకే, నీ ఫ్యామిలీ అయితే ఓకే కావచ్చు, కానీ నీ రిలేటివ్తో సహా నీకు అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నువ్వు ఒక అవసరం అయితేనే నువ్వు గుర్తుకొస్తావు, లేదా ఎవ్వరు కూడా గుర్తు రారు. మళ్ళీ గుర్తు చెప్తున్నా, నీ పేరెంట్స్ తప్ప నువ్వు ఎట్లా ఉన్నా నువ్వు ఎట్లా లేకపోయినా వాళ్ళు ఉంటారు తప్పించి బయట సమాజం అంతా నువ్వు ఎందుకు యూజ్ అవుతున్నావో అందుకే నేను వాడతారు. సో నువ్వు వాళ్ళ కోసం నీ ఫోకస్ అంతా వాళ్ళ మీద పెట్టి వాళ్ళ నావలు వీళ్ళ నావలు అని తిరుక్కుంటా ఉండి, లేకపోతే వాళ్ళ కోసం ఏమో చేయాలి వీళ్ళ కోసం ఏమో చేయాలి అండ్ వాళ్ళ గురించి ఆలోచించుకుంటా వాడు ఎట్లా చదువుతాడు వీడు ఎట్లా చదువుతాడు వాడి జీవితం ఎట్లా అవుతాం, ఇవన్నీ చెత్త అవసరం లేదు మనకు. నువ్వేంటిది, నీ ఫ్యామిలీ ఏంటిది, నీ కెరియర్ ఏంటిది, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ అంతే. అండ్ 4th పాయింట్ వచ్చేసి ఏంటంటే డోంట్ ట్రస్ట్ అదర్స్ బ్లైండ్లీ. నువ్వు ఎప్పుడు ఎవరిని గుడ్డిగా నమ్మకు భయ్యా, ఇది నువ్వు రాసి పెట్టుకో. ఎందుకు అంటే నువ్వు ఎప్పుడైతే ఎవరిని మంచితనంతో, సరే నీకు బాగా మంచితనం ఉన్నదనుకుంటే మంచితనంతో నమ్మినావు అనుకో, నేను డెఫినెట్గా ముంచుతారు. నువ్వు ఇది రికార్డ్ చేసుకో, నువ్వు సేవ్ చేసుకో, ఏమైనా చేసుకో. ఎందుకు అంటే నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతావో నువ్వు అప్పుడు నువ్వు గుడ్డిగా మోసపోతావు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు గుడ్డిగా ఎవరిని నమ్మి డబ్బులు ఇన్వెస్ట్ చేయకు. వాళ్ళ అన్న నాకు తెలుసు, ఆ బొమ్మది నాకు తెలుసు, ఆ ఫ్యామిలీ నాకు తెలుసు, ఆ ఫ్రెండ్ నాకు తెలుసు అని ఇట్లా నమ్మి వాళ్ళని నమ్మి పెట్టకు. నువ్వు ఆ బిజినెస్ని నమ్మి పెట్టు. ఎందుకంటే వాళ్ళు ఈరోజు నీకు అనుకూలంగా ఉంటారు కావచ్చు, రేపటి రోజున నువ్వు లాస్ట్లోకి వెళ్తావు చూడు, ఆ టైంలో నీ ముఖం మీద తన్ని వాళ్ళు వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి నువ్వు అవసరం లేదు, నీ దగ్గర ఉన్న డబ్బులు అవసరం అండ్ నీతో పని అవసరం కాబట్టి వాళ్ళు ఆ టైంలో అలా నటిస్తారు. ఇది గుర్తుపెట్టుకో. డోంట్ ట్రస్ట్ అదర్స్ బ్లైండ్లీ. సో అది ఫ్రెండ్సే కానీ, అది ఫ్యామిలీ వాళ్ళసే కానీ, అది బయట సొసైటీయే కానీ, నువ్వు నీకు ఏం తెలుసు దాని మీదనే నాలెడ్జ్ ఉంటే నువ్వు ఇన్వెస్ట్మెంట్లు చేయి అండ్ నువ్వు దాంట్లో ఏదైనా డిసిషన్ తీసుకోవాలని ముందడుకో. తెలిసి తెలియక వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి మోసపోకు. ఓకే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 5th పాయింట్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, అందరికీ యూస్ఫుల్ అయ్యే పాయింట్. లాస్ట్ ఏంటంటే డోంట్ వేస్ట్ యువర్ టైం. ఈ టైం అనేది మనం ఏదైనా సంపాదించుకోవచ్చు, కానీ అసలు ఈ టైం అనేది మనం సంపాదించుకోలేం అండ్ తిరిగి తెచ్చుకోలేం. అది ఒక్కటే బాగా మెయిన్ ఇంపార్టెంట్. సో మీరు మీ 20స్లో ఉన్నారు, లేదా మీ 20స్లో అడుగు పెడుతున్నారు. ఇప్పటికైతే జరిగిపోయిన లైఫ్ పోని, ఇప్పుడు మీరు అడుగు పెడుతున్నారు కాబట్టి ఆ లైఫ్ని మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలో అలా ప్లాన్ చేసుకోండి. అన్నెసెసరీ వాటికి మీరు అసలు టైమే ఇవ్వకండి. అసలుకి కొన్ని రోజులు నేను కూడా అంటే ఫోన్లో అట్లా రీల్స్ ఓపెన్ చేస్తే అట్లా పోతూనే ఉండేది, ఒక గంట 2. అసలు ఏం చేస్తున్నామని ఒకసారి ఆగి ఆలోచిస్తే టైం అంతా వేస్ట్ చేస్తున్నాను అనిపించి, సో నేను అప్పుడు రియలైజ్ అయినా మనం వేస్ట్ చేసేదంతా ఇప్పుడు ఫోన్లోనే వేస్ట్ చేస్తున్నాం లైఫ్ని సగం. సో అట్లా మీరు కూడా రియలైజ్ కండి. మీకు కూడా తెలుసు ఆ విషయం, కానీ మీరు రియలైజ్ కారు. అది చాలా పెద్ద ఇంపాక్ట్ పడుతుంది మనకు లాంగ్ టర్మ్లో. ఎందుకంటే మనం ఏదైతే ప్రొడక్టివ్నెస్ ఉంటుందో, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో, ఏదైతే క్రియేటివ్ థాట్స్ ఉంటాయో మనకు రావు. అంటే ఆ కంటెంట్ని చూసి మనం లైఫ్ అంతా అలానే ఇట్లనే ఉండాలని ఇమాజినేషన్లోకి వెళ్తాం, ఇట్లా ఉండద్దని అట్లా అనుకుంటాం, వాళ్ళని జడ్జ్ చేస్తాం, వీళ్ళ కామెంట్స్కి అట్లా వెళ్తాం. అంటే మొత్తం అంతా మనకు ఒక క్రిజ్, అంటే మనకు అవసరం లేని దాటికి మనం టైం ఇస్తున్నాం. అది మనం ఇవ్వకూడదు ఇప్పటి నుంచి. ఈ 5 పాయింట్లు మీరు మైండ్లో పెట్టుకోండి. మీ 20స్ని మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినా మీకు బెటర్గా మార్చుకోండి. అండ్ మీరు ఇప్పటికే మీ 20s అయిపోతున్నట్టయితే మీరు ముందటున్న కాలంలో అయితే కొంచెం మంచిగా బెటర్గా ప్లాన్ చేసుకోండి. అండ్ మీరు ఇప్పుడు టీనేజర్స్ అయితే కంపల్సరీ ఒక మంచి అవకాశం ఉంది భయ్య, మీకైతే మీరు మంచిగా వినియోగించుకోండి అండ్ లైఫ్లో సక్సెస్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు వాల్యుబుల్గా అనిపిస్తే తప్పకుండానైతే కింద కామెంట్ సెక్షన్లో మీ ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో కామెంట్ చేయండి, మీకు ఎలా యూజ్ అవుతుందో అనేది. అండ్ మీకు ఒకవేళ కంపల్సరీ ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ కావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని నేను ఇలాంటి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియో కొంచెం మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ కూడా చేయండి, నాకు ఫర్దర్గా కొంచెం బూస్ట్ ఉంటుంది. అండ్ మీకు ఈ వీడియోస్ నచ్చుతుందని అండ్ ఫర్దర్గా మంచి కంటెంట్ మీకోసం నేను ఇవ్వడానికి. సో థ్యాంక్ యూ, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.